ప్రకటన చూస్తున్నాం. తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీలు, 2 డీఐజీలు, 2 నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. ఇక కరీంనగర్ సిపిగా గౌసాలం, అదనపు డీజీగా అనిల్ కుమార్, ఎస్పీఎఫ్ డైరెక్టర్గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులు నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక తెలంగాణలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. బదిలైన అధికారుల్లో దాదాపు ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీలు, 2 డీఐజీలు, 2 నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. కరీంనగర్ సిపిగా గౌసాలం, అదనపు డీజీగా అనిల్ కుమార్, ఎస్పీఎఫ్ డైరెక్టర్గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక సిఐడి డీఐజీగా ఎం శ్రీనివాసులను నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక తెలంగాణలో 21 మంది ఐపీఎస్ల అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, 2 ఐజీలు, 2 డీఐజీలు, 2 నాన్ కేడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థానచలనం కల్పించారు. కరీంనగర్ సిపిగా గౌసాలం, అదనపు డీజీగా అనిల్ కుమార్, ఇక ఎస్పీఎఫ్ డైరెక్టర్గా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. సిఐడి ఐజీగా ఎం శ్రీనివాసులను నియమిస్తూ సిఎస్ ఉత్తర్వులను జారీ చేశారు.